మీరు జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తూ మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోవాలి. జాబ్ చేస్తూ పీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనకి ఎంప్లాయీ లింక్డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి ఒకటుంటుంది. దీంట్లో సడెన్‌గా జాబ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 7,00,000 వరకి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అడిషనల్ ప్రీమియం మనం పే చేయాల్సిన అవసరం లేదు. మన కంపెనీ మన పీఎఫ్ ఎవరైతే కట్ చేస్తున్నారో కంపెనీ ఎంప్లాయర్ వాళ్ళే దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి ప్రీమియం కూడా పే చేస్తారు. సో, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ అయితే మన వీడియోని షేర్ చేసి అలాగే లైక్ చేయండి. మనకి ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది బై డిఫాల్ట్ మనకి మీరు గనక 15,000 బేసిక్ సాలరీ తోటి పీఎఫ్ అకౌంట్ గనక మీరు కలిగి ఉన్నట్లయితే మీకు 12% ఏదైతే మీకు ఆహ్, స్ డిడక్ట్ చేస్తున్నారో దాంట్లోనే మీకు ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ నుంచి మీకు 3.67% వచ్చేసి ఈపీఎఫ్ అకౌంట్‌కి, 8.33% వచ్చేసి మీకు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్‌కి, అలాగే 0.5% వచ్చేసి ఈ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్‌కైతే మీకు రూ. 75 డిపాజిట్ అవ్వటం అయితే జరుగుతుంది. సో, దీనివల్ల మనకి ఎంత కవరేజ్ ఉంటుంది అంటే, మీకు గనక 30 టైమ్స్ ఆఫ్ ది బేసిక్ సాలరీ అంటే మీ బేసిక్ సాలరీ 15,000 అనుకున్నట్టయితే, మీరు లాస్ట్ 12 మంత్స్‌లో 15,000 బేసిక్ సాలరీ మీరు డ్రా చేసినట్లయితే, ఒకవేళ సడెన్‌గా మీరు చనిపోయినట్లయితే, మీకు 15,000 ఇంటూ 30 ప్లస్ 2.5 లాక్స్ బోనస్‌తో కలిపి మీకు 7,00,000 వరకు కవరేజ్ ఉంటుంది. ఒకవేళ మీకు 10,000, 15,000 కన్నా తక్కువ సాలరీ ఉన్నట్లయితే గనక మీకు 30 టైమ్స్ ఆఫ్ దట్ సాలరీ ప్లస్ 2.5 లాక్స్ అంటే 5.5 లాక్స్ అయితే మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో, ఇట్లా మన ఎంప్లాయీస్ అందరికీ ఇన్సూరెన్స్ అయితే బై డిఫాల్ట్ కవర్ అవుతుంది. ఎటువంటి ప్రీమియం చేయాల్సిన అవసరం లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈపీఎఫ్ నుంచి మీకైతే క్రెడిట్ అవుతుంది. సో, ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. మరి ముఖ్యంగా మన ఈ ఫ్యామిలీ మెంబర్స్‌కి మనకి ఇలా ఇన్సూరెన్స్ అనేది ఒకటుంటుంది పీఎఫ్ అకౌంట్ అనేది చెప్పండి. సో, వాళ్ళకేంటంటే ఫ్యూచర్‌లో మనకేదైనా సడెన్‌గా జరిగినప్పుడు మన ఫ్యామిలీ ఆ 7,00,000 క్లెయిమ్ చేసుకొని ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటానికి మనకి ఉపయోగపడుతుందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.